మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు గజ్జల కాంతంతో ఇవాళ చిల్లర మల్లర స్టేట్మెంట్లు ఇచ్చి అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి వాటి పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ కామెంట్ చేసిన వాళ్ళందరిపైన ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ పోలీసులు మేము డిమాండ్ చేయడం జరిగింది. సమాజంలో ఒక నైతిక విలువలు గల పెంపొందించే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇట్లా చిల్లర మల్లర మాట్లాడి ఇవాళ కేటీఆర్ గారికి సంబంధం లేకుండా కూడా గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్జల కాంతం గారు ఇష్టం వచ్చినట్టుగా చిల్లర మాటలు మాట్లాడిండు. అలాంటి వారిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని గల అదేవిధంగా ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. గజ్జల కాంతం పైన అదేవిధంగా సోషల్ మీడియా వేదిక ఎవరైతే చిల్లర మల్లర వ్యతిరేకంగా కేటీఆర్ గారికి ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ దూషిస్తూ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిండో వాళ్ళందరిపైన పోలీసులు విచారణ జరిపించి కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తున్నాం. రాజకీయాలంటే ఎవరికైనా కూడా ఒక పార్టీ నాయకులంటే కూడా ఆదర్శంగా ఉండాలి. అలాంటి ఆదర్శవంతమైన నాయకులకు రాష్ట్ర కమిటీలు గాని జిల్లా కమిటీలు గాని వివిధ హోదాలు ఇవ్వాల్సిన రాజకీయ పార్టీలు ఎవరైతే చిల్లరగా మాట్లాడతారో, ఎవరైతే వ్యక్తిగతంగా దూషణలు ఇస్తారో, ఎవరైతే అవతలి వ్యక్తులను అసభ్యకరంగా మాట్లాడతారో వాళ్ళనే పిలుచుకుని ఇవాళ పౌలిచ్చే కల్చర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తా ఉన్నది. అందుకనే ఇవాళ గజ్జల కాంతం లాంటి నాయకుడు, ఆయనకు తాడు లేదు, బొంగురం లేదు, కనీసం రాజకీయాల్లో విలువ లేని వ్యక్తికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇవాళ హోదా ఇచ్చింది. అలాంటి నాయకులతో ఇవాళ గాంధీ భవన్ వేదికగా అధికార పార్టీ నాయకులు మా కేటీఆర్ గారిని విమర్శించే నైతికత మీకుందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ అసత్య ఆరోపణలు చేసిన గజ్జల కాంతం గారి పైన కేసు నమోదు చేయాలని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైతే ప్రచారాలు వేసారో వాళ్ళందరినీ కూడా అకౌంట్లు గుర్తించి ఎక్కడున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద అరెస్ట్ చేసి వాళ్ళను తగిన శిక్ష విధించాలని చెప్పి ఇవాళ ముషిరాబాద్ పోలీసులను కోరడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు కనుక తీసుకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడరు, సోషల్ మీడియా క్యాడర్ అందరూ కూడా ఈ ప్రభుత్వం వెంట పడతాం, మీరు శిక్షించకుండా మేమే శిక్షించాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.